2026 ఐపీఎల్ ఎడిషన్ రేపే మొదలు కాబోతోంది. 18 సంవత్సరాలుగా సూపర్ సక్సెస్ అవుతూనే ఉంది ఐపీఎల్. మరే క్రికెట్ లీగ్ కూడా ఐపీఎల్కు పోటీ కాలేదు, పోటీ రాలేదు. వన్స్ అపాన్ ఎ టైం ఐపీఎల్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది ఐపీఎల్ హవా. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ను సైతం డామినేషన్ చేసే స్థాయికి దిగింది ఐపీఎల్. ఎందుకంటే చాలా మంది ఆటగాళ్లు వాళ్ళ దేశం కంటే ఐపీఎల్ ఆడటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐపీఎల్ మొదట్లో ఎవరు ఎంతమంది అనుకున్నారో తెలియదు, కానీ ఇంత సక్సెస్ఫుల్గా సూపర్ సక్సెస్ అయింది ఐపీఎల్. మొదట్లో ఐపీఎల్ ఎక్కువగా ఇండియన్ బ్యాట్స్మెన్లే కెప్టెన్లుగా ఉండేవాళ్ళు. మరీ ముఖ్యంగా సీనియర్ బ్యాట్స్మెన్లు కెప్టెన్గా ఉన్నారు. ఐపీఎల్ 1లో అందరికీ గుర్తు ఉంటుంది. అప్పట్లోనే సిఎస్కేకు ధోని కెప్టెన్గా నియమితులయ్యారు. కేకేఆర్కు సౌరవ్ గంగూలీ కెప్టెన్గా చేస్తే పంజాబ్ కింగ్స్ 11కు యువరాజ్ సింగ్ కెప్టెన్సీ చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్కు వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వం వహించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రాహుల్ ద్రవిడ్ నాయకత్వం వహించాడు. అప్పట్లో డెక్కన్ చార్జర్స్ అని ఉండేది, మన తెలుగు హైదరాబాద్ బేస్గా. దానికి వివిఎస్ లక్ష్మణ్ కెప్టెన్గా వ్యవహరించారు. ఓన్లీ ఐపీఎల్ 1లో రాజస్థాన్ రాయల్స్కు మాత్రమే ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ కెప్టెన్గా ఉండేవారు. ఇక ఇప్పుడు మాత్రం ఆ ఒక్కడు కూడా లేడు. మొత్తం అంతా మన టీం ఇండియాకు ఆడిన ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ విదేశీ ప్లేయర్ కూడా ఈ సీజన్లో కెప్టెన్గా అవకాశం లేదు. బహుశా ప్యాట్ కమిన్స్కు మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా అన్నది కూడా గ్యారంటీ లేదు. ఇక ఈ ఐపీఎల్లో అయితే 18 సంవత్సరాలుగా సిఎస్కేకు ధోని మాత్రమే నాయకత్వం వహిస్తున్నాడు. మొదటి 2 ఏళ్ళు బ్యాన్ అయింది, కానీ లేదంటే ధోనీనే కంటిన్యూ అయ్యేవాడు. ఇక అప్పట్లో ముంబైకు సచిన్ కెప్టెన్గా ఉంటే ఇప్పుడు పాండ్యా కెప్టెన్గా ఎన్నికయ్యాడు. కేకేఆర్కు గతంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్ చేస్తే ఇప్పుడు అజింక్య రెహానే అదే ప్లేస్ను కంటిన్యూ చేస్తున్నాడు. కింగ్స్ 11 పంజాబ్కు అప్పట్లో యువరాజ్ సింగ్ కెప్టెన్ చేస్తే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. అదే ప్లేస్లోనే ఛాంపియన్గా పంజాబ్ నిలవకపోవచ్చు, కానీ సక్సెస్ఫుల్గా మాత్రం నడిపిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇక డాషింగ్ బ్యాట్స్మెన్ సెహ్వాగ్ అప్పట్లో ఢిల్లీని ఫైనల్కు చేర్చితే ఇప్పుడు అక్షర్ పటేల్ కెప్టెన్గా చూడాలి ఎంతవరకు రాణిస్తాడో. ఇక ద్రావిడ్ ఆర్సీబీకి కెప్టెన్గా చేసిన ఒకసారి టైటిల్ గెలవకపోయినా విరాట్ కోహ్లీ నేతృత్వంలో రజిత్ పటీదార్ కెప్టెన్సీలో మొదటిసారి టైటిల్ గెలిచింది. ఇక అప్పట్లో హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్కు లక్ష్మణ్ కెప్టెన్గా ఉంటే ఇప్పుడు జార్ఖండ్కు చెందిన ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్కు సైతం మన ఇండియాకే చెందిన రియాన్ పరాగ్ కెప్టెన్గా కొత్తగా నియమించబడ్డాడు. ఇక గుజరాత్ టైటన్స్ కూడా అంతే, కొత్త ఫ్రాంచైజీ అయినప్పటికీ మొదట్లో టీమిండియాకే చెందిన పాండ్యాకు కెప్టెన్సీ అప్పగిస్తే ఇప్పుడు మరో టీమిండియా బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ ఆ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇక లక్నోకు సైతం గతంలో కేఎల్ రాహుల్ కెప్టెన్గా పనిచేస్తే ఇప్పుడు రిషబ్ పంత్ పనిచేస్తున్నాడు. ఇలా ఈసారి మాత్రం మొత్తం 10 మంది కూడా టీమిండియాకు చెందిన ఆటగాళ్లే కెప్టెన్సీ చేయడం విశేషం. ఇదే విషయంపైనే గౌతమ్ గంభీర్ స్పందిస్తూ భవిష్యత్తులో సైతం ఫ్రాంచైజీలకు కెప్టెన్లుగా మాత్రం టీంలకు కెప్టెన్లుగా టీమిండియా ప్లేయర్లనే ఉంచితే బెటర్గా ఉంటుందంటూ సూచించాడు.